మాకే ఇలా అన్యాయం జరుగుతుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి, ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి తీసుకున్న మాటలు కొన్ని రాకుండా మాటలు కూడా వచ్చినాయండి. ఆయన కూడా ఒక ముద్దాయిగా చెయ్యాలి అని కొంతమంది ఇంకోళ్ళు. ఇప్పుడు ఆయనేమి మనకి బ్రాండ్ అంబాసిడర్, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన వాళ్ళే కానీ. అవునండి, అక్కడ ఆయనేమి పవన్ కళ్యాణ్ గారు మీరు మిగతా కులాలకు అండగా ఉండండి, మీకు నేను అండగా ఉంటానని ఆయన ఏం చెప్పాల. మనకు మనం ఓన్ చేసేసుకున్నాం. వంగవీటి మోహన్ రంగా గారిని, పవన్ కళ్యాణ్ గారిని. నిజంగానే రంగా గారికి కులం లేదు. రంగా గారు కూడా కాపునాడుని కూడా జైల్లో ఉండి ఆ రోజు పెట్టొద్దనే చెప్పారు, కానీ అనుకోకుండా బయట ఉన్నోళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు పెట్టేసుకున్నారు. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదో ఒకటి జరుగుతుందిలే, సక్సెస్ అయితే అదే చాలు అనుకున్నారు. 100% సక్సెస్ అయింది. ఆ సక్సెస్సే ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు ప్రాణం పోవటానికి కూడా కారణమైందండి. అట్లాగే మొన్న మా కాపులందరూ కూడా ఐక్యంగా వచ్చి వాళ్ళు మాట్లాడబట్టే ప్రభుత్వం స్పందించి ఆ విధంగా వెళ్ళింది. ఇక ప్రభుత్వం వాళ్ళ చంద్రయ్య దగ్గరికి వెళ్ళారా, రవి చౌదరి దగ్గరికి వెళ్ళారా, రవి ఆయన ఎవరు, ఇంకా ఆయన ఏ చౌదరి ఉన్నారండి, సీతారామయ్య కాదండి, ఇంకో వీరయ్య చౌదరి వెళ్ళారా అనేది ఇక అవన్నీ కూడా అప్రస్తుతం అండి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. వేరే చౌదరి కూడా మనం స్పందించేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, లోకేష్ గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రారు? మిమ్మల్ని ఓటేసాం కదా. అక్కడికి వచ్చినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ వైసీపీలో వచ్చినటువంటి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. వాళ్ళు మాట్లాడతారు, వైసీపీ నాయకులు, వైసీపీ కాపులు మాట్లాడతారు. అయితే ఏంటంటే జనసేన కాపులు, టీడీపీ కాపులు, బీజేపీ కాపులు కూడా ఉన్నారు కదా. కాపులు 26% అంతా కాపులమే, కానీ మేము జనసేన కాపులు, బీజేపీ కాపులు, వైఎస్ఆర్ కాపులు, బీఎస్పీ కాపులు ఆల్రెడీ బీజేపీ కాపులుగా కూడా డివైడ్ అయిపోయి ఈ మధ్య కొత్తగా ఓ పార్టీ వచ్చింది తెలంగాణ నుంచి, బీఆర్ఎస్ కాపులని. ఇడిపోయి ఉన్నాం ఎవరికాలం, పాత కాంగ్రెస్ కాపులు అసలు అందరూ కూడా. ఇలా ఎవరికాళ్ళు డివైడ్ అయిపోయి, డివైడ్ అయిపోయినా కానీ ఇవాళ అక్కడ లక్ష్మీనాయుడు జరిగిన అన్యాయంలో అందరం కలిసాం. ఎవరి కాళ్ళు పేరు కీర్తుల కోసం ఎవరో వాళ్ళ మీద మనం బురజల్లడం అవసరం. ఇప్పుడు రాష్ట్రంలో చేనేతకి బ్రాండ్ అంబాసిడరు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారే, కానీ కాపులకు కాదు. మీరు అండగా నిలవండి, మీకు ఏదైనా అవసరం అయితే నేను చూస్తాను, నేను అండగా ఉంటానని ఆయన ఏమైనా అన్నాడా? మనం అభిమానించుకుంటామే. మనం పిల్లోడు బైక్ కొంటే ఎదరు రంగా గారి ఫోటో, వెనకాల పవన్ కళ్యాణ్ ఫోటో, లేకపోతే రంగా గారిది పవన్ కళ్యాణ్ ఫోటో, అది మా కమ్యూనిటీ ఎంబలం లాగా తయారైంది. అంతేగాని ప్రతి కేసులో కూడా ముద్దాయిగా పెట్టాలంటే ఇప్పుడు రేపు మళ్ళీ మనవాళ్ళు ఎవరన్నా చంపుతారు, అప్పుడు పవన్ కళ్యాణ్ ముద్దాయా లేకపోతే చంద్రబాబు ముద్దాయా? అలా అర్థం లేని మాటలు మాట్లాడి వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ని మాట్లాడితే ఎవరు రూపాయన్నా తింటున్నాడా పవన్ కళ్యాణ్ గారు? రాష్ట్రంలో కాపు కుటుంబాన్ని ఈ రకంగా బలి చేస్తే ఎందుకు స్పందించడం అనేది మాజీ ఎమ్మెల్యే చెప్తారు కదా, రాజా జక్కంపూడి రాజా. అవునండి, వాళ్ళకి ఏముందండి, వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు. ప్రస్తుతం పొలిటికల్ లేజీ ఫెలోస్ వాళ్ళంతా. వాళ్ళు ఏదో ఒకటి ఆయన మీద వాగాల్సిందే. ఇవాళ ఆయన నిజంగా తప్పుడోడు అయితే ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి వెళ్ళడు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇవాళ రైతులకి సొంత డబ్బులు నిధులు ఇవ్వడు, పంచాయతీలకి సొంత డబ్బులు నిధులు ఇవ్వడు, వృద్ధాన రోగులను చూడడు. మరి అట్లాగే స్మగ్లింగ్ విషయంలో కూడా నోరు మూసి కూర్చుంటే 1000 కోట్లు వస్తాయి, అందులో 10 కోట్లు లక్ష్మీ నాయుడికి పంపిస్తే సరిపోయేది. ఆయన కూడా ఇడ్లీ పారేసి పచ్చడి తిన్నట్టుగా కరెక్ట్గా ప్రభుత్వం అనేది స్పందించిన ఎడల ఆయన మాట్లాడుకోకుండా ఉండటానికి కూడా ఒక అర్థం ఉందండి. గతంలో ప్రజారాజ్యం పార్టీ 124, 114, 115 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినప్పుడు కూడా ఆఖరికి అనాది మహిళ మునిమ్మకి ఇచ్చినప్పటికీ కూడా రెడ్లు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో 22,000, 23,000 ఓట్లు సాధించింది. ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ అది కాపుల పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడి, ఆ మాట్లాడిన వాళ్ళలో ఈ కూటమిలో ఉన్న పెద్ద పార్టీ కూడా ఉందండి. అందరూ కలిసి అల్లరి చేసి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే వరకు నిద్రపోలా. విలీనం చేసిన తర్వాత చిరంజీవి ఇలా చేశాడు చూసావా అని చెప్పి వీళ్ళే మళ్ళీ ఎంత ఇదిగా మాట్లాడారు, పార్టీని అమ్మేశారని. పార్టీ నిన్ను కోట్లుగా, వాళ్ళకి అవసరం అండి, వాళ్ళు వ్యాపారస్తుల. రాష్ట్ర ప్రజలందరూ కూడా చక్కని ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని, అంటే హృదయానికి ఎంతో రిలీఫ్ని ఇచ్చేటటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది చిరంజీవి మెగా ఫ్యామిలీ అండి. రాష్ట్ర ప్రజలందరినీ దోచుకున్న ఫ్యామిలీలు ఏమైనా ఉన్నాయంటే
మీకు అందరికి మీడియా వాళ్ళకి బాగా తెలుసు. నా నోటి ఏ ఫ్యామిలీ మీరు మీ నోటి ద్వారా చెప్తే ఎవరైనా ఎందుకులేండి ప్రేక్షకులకు తెలుస్తుంది కదా, ఎందుకులేండి ప్రజలకు తెలుస్తుంది కదా, క్లారిటీ. కొన్ని సంవత్సరాల క్రితం ఉండటానికి కూడా భూములు లేకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, తినడానికి లేకోకుండా బంజారా హిల్స్లో బిల్డింగులు కూడా అమ్ముకుంటానికి సిద్ధపడినటువంటి వాళ్ళు అమ్మ ఏ విధంగా మీకు వచ్చేసినాయి? పేద ప్రజలకు అనేక సార్లు మీకు చెప్పా, మీరు ఇచ్చిన నవరత్నాలు వద్దు, ఆయన ఇచ్చే సూపర్ సిక్స్లు వద్దు, అసలు మీరు ఏ విధంగా సంపాదించారో ఆ చిటుకులన్నీ ప్రజలకు చెప్పండి. రైతులకు రుణం అంటారు, లేదా ఇంకోళ్ళకి అంటారు, విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగం లేకపోతే స్టైఫండ్ అంటారు, ఇప్పుడు నిరుద్యోగ ఇవన్నీ ఎందుకండి? అసలు మీరు ఎలా సంపాదించారో చెప్పండి. రాజకీయాలు కూడా బిజినెస్ అయిపోయింది సార్. ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రజలకు కూడా ఇష్టం అయిపోయింది. ఒక గజిటెడ్ ఆఫీసర్కి కూడా ఆయన ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 రోజులు 8,000 ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇవాళ ఎవరి కాళ్ళు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఓట్ ఫర్ సేల్. గుమ్మడి నరసయ్య గారినో, పుచ్చలపల్లి సుందరయ్య గారినో, లేదు మా నాదర్వారి గారు లాంటి వాళ్ళను, మరి ఇక్కడ పాటూరు రామయ్య గారు లాంటి వాళ్ళను, మండల వెంకటకృష్ణారావు లాంటి వాళ్ళను, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళను ఇక మనం చూడలేమండి. అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది రాజకీయం. కూటమిలో కీరోలుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కూటమిలో ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వేలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పాటు వెళ్ళలేదనేది కొంతమంది వాదన. ఆయన ఒక పక్కకి వెళ్తుంటే ఈయన ఒక పక్కకి వెళ్ళి A to Z అన్ని సార్లు కవర్ చేయగలరా? వరదల్లో మునిగిపోయినటువంటి ప్రజల్ని ఓదార్చడానికి రకరకాలుగా ఎవరు లాంగ్వేజెస్లో ఎవరు వేల్లో వాళ్ళు వెళ్ళి చక్కగా చూసుకుని రాగలుగుతున్నారు. అంతేగాని ఇద్దరు కలిసి వెళ్ళాలి, కలిసి వెళ్ళాలి అనేది ఏమైనా ఉందండి? వాళ్ళు లేరు. మొన్న లోకేష్ గారు కానీ ఈయన కానీ చంద్రబాబు గారు కానీ బాధ్యతలు అప్పచెప్పారు కొత్త ఈయనకి, అయినా కానీ ఎంత సమర్థవంతంగా చేయగలిగాడు? 24 గంటలు నిద్రపోకోకుండా 3 రోజుల నుంచి 27వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా కనీసం నిద్ర ఉందా, తిండి ఉందా, ఆహారం ఉందండి? మనం చూస్తున్నాం కదండి ఆయన తిరుగుడు పేద ప్రజల కోసం. అలా ఏ నాయకుడు అన్న కష్టపడ్డాడు ఉన్నాడండి? అదే మీరు ఉదు తుఫానికి వెళ్ళి బస్సులో పడుకుంటే అబ్బో తినడానికి లేదు, ఉండటానికి లేదు, బస్సులో పడుకున్న చంద్రబాబు గారు అని మాట్లాడు. మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు రాయరు? మీరందరూ ముఖ్యంగా ఇవాళ అధికారంలోకి రావడానికి కారకుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కొంచెం మీడియా మీరు కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అనుమానాలు మీరు రేకెత్తిచ్చే పరిస్థితి కొలగజేస్తున్నారు. అలాంటివి కొంచెం తీసి పక్కన పెట్టండి సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి వల్ల కూటమి నిలబడిందంటానికి 100% అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమిలోనే జనసేన మీద కొన్ని దాడులు జరుగుతుంది, టీడీపీ వర్సెస్ జనసేన. దాని మీద ఎలా స్పందిస్తారు? స్పందనే ఉందండి. దాడులు అనేది సహజం. కోపతాపాలతో వాళ్ళు దీర్ఘంగా కలిసి ఉండాలి, 15 సంవత్సరాలు ఈ దాడులు జరిగితే ఇడిపోతాం అనేది ఆలోచన లేకోకుండా, కోపంలో ఏదో జరిగే విషయాలు తప్పనిడిసి యూత్ సరైన ఆలోచన లేకుండా ఇది కావాలని జనసేన పార్టీని డిమోట్ చేస్తానికి కాదు. ఒకవేళ అదే కనుక ఇవాళ 4 ఏళ్ళు అధికారం ఉంది, జనసేన తగ్గిద్దాం, మనం పెరుగుదాం అనుకుంటే ఏంటి మీరు పెరిగేది? పవన్ కనేవాడు ఉండబట్టే, పవన్ జన సైనికులు ఉండబట్టే, వాళ్ళు రిగ్గింగ్ చేసుకుని అంటే ఎర్రకండవ వేసుకుని కర్ర పట్టుకుని వెళ్ళబట్టే మనం గెలవగలిగింది. మళ్ళీ మా అవసరం వస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయలు గారు మళ్ళీ పుట్టి చంద్రబాబు గారు కోటేయమన్నా ఈసారి మేము ఆలోచిస్తాం కదండి. 15 ఏళ్ళు ఇబ్బంది వచ్చినా ఓర్చుకోవాలి మనం. ఏనండి మా పవన్ కళ్యాణ్ని డిమోట్ చేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, కార్యకర్తలను ఎలా చేస్తున్నారు, ఇవాళ రేణిగుంట విషయంలో ఎలా చేశారో మాకు తెలుసు. అనేక విషయాలు ఇవన్నీ కూడా మీడియాలో మేము మాట్లాడకూడదు, వాళ్ళే మాట్లాడుకోకుండా ఉన్నారు. మేము నిజంగా పవన్ కళ్యాణ్ గారిని జనసేనని సపోర్ట్ చేసి ఇబ్బంది పడేది మీరే కదా. సపోర్ట్ చేసేవాళ్ళం అయితే వెయిట్ అండ్ సీ. పవన్ కళ్యాణ్ తీసుకునే డెసిషన్స్కి మేము కట్టుబడి ఉండాలి. మాకున్న ఒక్కగానొక్క దిక్కు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ బాగుండాలి, పవన్ కళ్యాణ్ బతికుండాలి, అతనికి సెక్యూరిటీగా ఉండాలని కోరుకోవాలే కానీ పవన్ కళ్యాణ్ విమర్శించి పవన్ కళ్యాణ్ని ఫస్ట్ ముద్దాయిగా పెట్టాలి, పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేసి పవన్ కళ్యాణ్కి ఎంతవరకు తెలుస్తుందండి? అయినప్పుడు కూడా అతను వచ్చి అతను చక్కని సినీ జీవితం, రాజభోగం, కోరిన తిండి, కోరిన రకాలుగా రకరకాల డ్రెస్సులు, రకరకాల దీంతో చక్కగా బతికేవాడు వచ్చి అన్నీ వదిలేసి ఆ పొలాల్లో దిగి ఇక్కడ దాకా పైకి పిచ్చోడ్లాగా ఏమంటే డిప్యూటీ సీఎం అంటే ప్రజల కోసం వెళ్ళాలి కదా. ఏంటంటే ఏ డిప్యూటీ సీఎం చేస్తున్నాయి? డైరెక్ట్ సీఎంలో వెళ్ళి దిగట్లా చేయట్లా. ఎందుకు వచ్చిందండి? ఎవరన్నా 4 మీద పడితే ఆ బురదలో కప్పడిపోతాడండి. ఏమన్నా ఆపగలుగుతున్నారా అభిమానుల్ని? అరే అంత పంటలు కోల్పోయినటువంటి రైతులు కూడా పంట పోతే పోయి ముందు నా పవన్ కళ్యాణ్ వచ్చాడు నా పొలంలోకి అని చెప్పి ఆనందపడుతున్నాడండి.
ఆడి పంట పోయినా కానీ, సంవత్సరం కారుగాలం పండించిన పంట పోయినా కానీ పవన్ కళ్యాణ్ నా భుజం మీద చేసాడు, నా చేతిలో పట్టుకున్న కంకెలను చూశాడు. ఇంతకన్నా ఏం కావాలి సార్? ఇంతకన్నా అభిమానం ఏ నాయకుడు సంపాదించగలడు? అది కాపాడుకుంటాడు పవన్ కళ్యాణ్. కాపులు అందరినీ కూడా అండగా నిలుస్తాడు. మా రిజర్వేషన్లు కూడా మాకు తెప్పిస్తాడు. అన్ని విధాలా పవన్ కళ్యాణ్ గారు మాకు తోడుగా ఉంటాడు. మాకు పవన్ కళ్యాణ్ తప్పనిసి ఎవరు లేరండి. మేము ఎవరికి వేయాలి చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు చెప్పారని, ఆయన కలిసి ఉండమన్నాడని ఆయనకి వేసాం. ఆయన వద్దు అన్నప్పుడు మేము వేయటం అనేది ఉండదు కదా. కాపులు కూడా చాలా ఆలోచన పెరిగింది, విద్యా విధానం పెరిగింది, ఐక్యత పెరిగింది. ఇవాళ చూడండి, వనభోజనాలు అంటే ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని రకాలుగా వెళ్తున్నారు. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే ఎంతమంది వెళ్తున్నాం. ప్రజా సమస్యల మీద కూడా రేపు స్పందించి, మా సమస్యలు, మా రిజర్వేషన్లు లాంగ్ టైం 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి బెండింగులు మీరు పూర్తి చెయ్యని ఎడల, కాపు రిజర్వేషన్లు కానీ, కాపు కార్పొరేషన్లకు కానీ నిధులు ఇవ్వని ఎడల వనభోజనాలకు వెళ్ళినట్టే. ఒక జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి రాగలం, దేనికైనా సిద్ధపడగలం అనేది ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి.